అందరికీ నమస్కారం. సర్కారు వారి మీడియాకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య పోరు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. ఒకవైపు గాదే సాయికృష్ణ లాకప్ మరణం, మరోవైపు యూట్యూబర్ రావణ్ అరెస్ట్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. కానీ ఈ బహిరంగ రాజకీయ రణం వెనుక మరో ఆసక్తికరమైన రాజకీయ కథ కూటమి పక్షాల మధ్య నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పైనుంచి చూస్తే కూటమిలో అంతా సవ్యంగానే ఉన్నట్టు, పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే అది నిజంగానే ప్రశాంతతేనా, లేక భావి రాజకీయ తుఫాను ముందరి ప్రశాంతత? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ఈ సమయంలో ఇప్పుడు ఈ చర్చ అంతా మిగిలిన 3 సంవత్సరాల గురించే కాదు. ఆ 3 సంవత్సరాల్లో కూటమి నాయకత్వం ఎలా రూపుదిద్దుకుంటుంది, వారసత్వ రాజకీయాలు ఏ దిశగా వెళతాయి, జనసేన పాత్ర ఎలా మారుతుంది, కాపు సామాజిక వర్గ అంచనాలు ఎటు దారి తీస్తాయి అనే ప్రశ్నలే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈరోజు అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధాన్ని పక్కన పెట్టి కూటమి అంతర్గత రాజకీయాలను, సామాజిక సమీకరణాలను, నాయకత్వ వ్యూహాలను, వాటి ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సమగ్రంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. రాజకీయాల్లో కనిపించేది ఒక్కటైతే కనిపించనిది చాలాసార్లు అంతకంటే పెద్దది. ప్రస్తుతం జరుగుతున్న చర్చను కేవలం తర్వాత సీఎం ఎవరు అనే ప్రశ్నకు పరిమితం చేస్తే అసలు రాజకీయాన్ని అర్థం చేసుకున్నట్టే కాదు. ఎందుకంటే ఒక కుర్చీ కోసం జరిగే పోటీ కంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎవరు నిర్వచిస్తారు అనే ప్రశ్నకు సంబంధించిన పోరాటం. ఒకవైపు వారసత్వ రాజకీయాలపై నమ్మకం, మరోవైపు సామాజిక ప్రాతినిధ్యం పెరగాలనే ఆకాంక్ష, ఇంకోవైపు రాష్ట్ర స్థిరత్వం పేరుతో కూటమిని ఎక్కువగా కొనసాగించాలనే వ్యూహం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ఈ సమయంలో ఇప్పుడు చర్చ అంతా మిగిలిన 3 సంవత్సరాల గురించే. రాజకీయ పరిశీలకుల దృష్టి ఇప్పుడు ఆ 3 సంవత్సరాలు ఎవరి రాజకీయ భవిష్యత్తును నిర్మిస్తాయి, ఎవరి ఆశయాలను పరీక్షిస్తాయి అనే దానిపైనే ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక చర్చ నిరంతరం వినిపిస్తోంది. అదేమిటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అనుభవంతో ప్రభుత్వాన్ని నడిపిస్తూనే సరైన సమయంలో తన రాజకీయ వారసుడిగా మంత్రి నారా లోకేష్ను ముఖ్యమంత్రి స్థానంలో చూడాలని కోరుకుంటున్నారనేది. ఈ అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఎప్పటి నుంచో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించడం, పరిపాలనా అంశాలపై మరింత చురుకుదనం ప్రదర్శించడం ఈ చర్చలకు మరింత బలం చేకూరుస్తున్నాయనేది రాజకీయ విశ్లేషకుల వాదన. అయితే ఇదే సమయంలో మరో రాజకీయ ప్రవాహం కూడా కూటమి భాగస్వామ్య పక్షంలో వేగంగా రూపుదిద్దుకుంటోంది. 2024 ఎన్నికల్లో జనసేన సాధించిన 100% విజయం, కూటమి ఏర్పాట్లో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర, కాపు ఓటు బ్యాంకు ఇచ్చిన మద్దతు ఇప్పుడు అదే సామాజిక వర్గంలో కొత్త రాజకీయ అంచనాలకు దారితీస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న కాపు ఆత్మగౌరవ సభలు, తూర్పు కాపు సమ్మేళనాలు కేవలం సామాజిక సమావేశాలుగానే కాకుండా రాజకీయ సంకేతాలుగా కూడా కనిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వేరువేరు పార్టీలకు చెందిన నేతలు కూడా కొన్ని వేదికలను కలిసి పంచుకోవడం. ఆ సమావేశాల్లో వినిపిస్తున్న ప్రధాన వాదన ఏమిటంటే కూటమి విజయానికి జనసేన కీలక భాగస్వామి అయితే భవిష్యత్తు నాయకత్వ చర్చలు కూడా ఆ పాత్ర ఫలించాలనే అభిలాష. కానీ ఇక్కడే కథ మరో మలుపు తిరుగుతోంది. కాపు నాయకత్వం నుంచి వస్తున్న భావోద్వేగ రాజకీయాలకు భిన్నంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తిగా వేరే భాష మాట్లాడుతున్నారు. ఆయన పదే పదే ఒక విషయాన్నే చెబుతున్నారు: రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం అవసరం. ఈ కూటమి కనీసం 15 ఏళ్లు కొనసాగితే అభివృద్ధి వేగం అందుకుంటుందనే ఆ అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత పదవుల కంటే వ్యవస్థల నిర్మాణమే ముఖ్యమని కూడా ఆయన చెబుతున్నారు. ఇది కేవలం రాజకీయ సంయమనం మాత్రమేనా, లేక దీని వెనుక మరింత పెద్ద వ్యూహం ఏమైనా ఉందా? ఇదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఒక విషయం బాగా తెలుసు. అదేమిటంటే ఒకవేళ తాను కేవలం కాపు సామాజిక వర్గ నాయకుడుగానే మిగిలిపోతే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు, ఎస్సీలు, ఇతర వర్గాల్లో
విస్తరించే అవకాశాలు పరిమితం అవుతాయి. అందుకే ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని ఒక కులానికి పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్త నాయకత్వంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. రాజకీయాల్లో ప్రతి ఒక్క వ్యూహానికి మరో ప్రతివ్యూహం ఉంటుంది. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల పేరుతో రాజీ పడుతున్నారని ఆయన మద్దతుదారులు చెబుతుంటే, అదే విషయాన్ని విమర్శకులు మరో కోణంలో చూస్తున్నారు. పవన్ తగ్గుతున్నారు, కానీ తెలుగుదేశం మాత్రం తన వారసత్వ రాజకీయాలను ముందుకు తీసుకెళ్తోంది అనే భావన. ముఖ్యంగా సోషల్ మీడియాలో కాపు యువతలో ఈ భావన ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఈ అసంతృప్తి ఇప్పటి వరకు పెద్దగా బయటకు కనిపించకపోయినా అది పూర్తిగా లేదని మాత్రం చెప్పలేం. సాధారణంగా ఏ కూటమి ప్రభుత్వానికైనా ప్రతిపక్షం నుంచి వచ్చే ఒత్తిడిని ఎదుర్కోవడమే పెద్ద సవాలు అని అందరూ భావిస్తారు. కానీ రాజకీయ చరిత్ర మాత్రం మరో విషయం చెబుతోంది. అదేమిటంటే, కూటమి ప్రభుత్వాలు బయట ప్రత్యర్థుల వల్ల కాదు, లోపలి అంచనాల వల్లే బలహీనపడిన సందర్భాలు దేశ చరిత్రలో చాలా ఉన్నాయి. అధికార భాగస్వామ్యుల ఆశలు, సామాజిక వర్గాల ఒత్తిళ్లు, భవిష్యత్తు నాయకత్వంపై భిన్నాభిప్రాయాలు ఇవన్నీ ఒక్కసారిగా బయటపడినప్పుడు కూటమి రాజకీయాలు అత్యంత క్లిష్ట దశలోకి వెళతాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. అధికార పక్షాన్ని నేరుగా ఓడించడం మాత్రమే ప్రతిపక్ష రాజకీయాల లక్ష్యంగా ఉండదు. ఎందుకనంటే, ఒకసారి ఎన్నికల్లో ఓడిపోతే వాళ్ళు మళ్ళీ ఎన్నికల వరకు 5 ఏళ్లు వేచి ఉండాలి. ఈలోగా అధికార కూటమిని ప్రజల్లో బలహీనపరచడం కోసం అధికార కూటమిలో లేదా పాలక పక్షంలో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తే వాటిని ప్రజల ముందుకు తీసుకొచ్చి దానిని పెద్ద రాజకీయ చర్చగా మార్చడం, తద్వారా అధికార పక్షం లేదా కూటమి పట్టును ప్రజల్లో బలహీనపరచడం కూడా ప్రతిపక్షాల వ్యూహంలో భాగంగా ఉంటుంది. అందుకే కూటమిలోని ప్రతి చిన్న పరిణామాన్ని ప్రతిపక్షం అత్యంత జాగ్రత్తగా గమనిస్తోంది. ఒక సంఘటన, ఒక వ్యాఖ్య, ఒక సామాజిక వర్గ అసంతృప్తి ఇవన్నీ రాజకీయంగా ఎంత పెద్ద ప్రభావం చూపగలవో ప్రతిపక్షానికి బాగా తెలుసు. ఇలాంటి సమయంలోనే విజయవాడలో జరిగిన గాదే సాయికృష్ణ లాకప్ మరణం రాజకీయ చర్చల్లోకి వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు, అలాగే ఎవరు బాధ్యత తీసుకుంటారు, పోలీసుల వ్యవహార శైలి వంటి అంశాలు ఒకవైపు చర్చకు వస్తుండగా, మరోవైపు దీనికి సామాజిక రాజకీయ కోణాన్ని కూడా ప్రతిపక్షాలు ముందుకు తీసుకొచ్చాయి. మృతుడు కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు కావడం ఆ అంశాన్ని మరింత రాజకీయంగా మార్చింది. ఇక్కడి నుంచే ప్రతిపక్షాల ప్రచారం మరో దిశలో సాగింది. ఒకవైపు పోలీసు వ్యవస్థపై ప్రశ్నలు, మరోవైపు హోంశాఖ పనితీరుపై విమర్శలు, అదే సమయంలో కూటమి నాయకత్వంపై రాజకీయ ఒత్తిడి. ఈ 3 అంశాలను ఒకే కథనంగా మలిచే ప్రయత్నం ప్రారంభమైందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని మీరు రాష్ట్ర నాయకుడిని చెబుతున్నారు, కానీ మీ ముందే మీ సామాజిక వర్గానికి చెందిన యువకుడి విషయంలో ఇలాంటి వివాదం వస్తే మీ స్పందన ఏమిటి అనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే కొనసాగుతున్న ఆ కాపు ఆత్మగౌరవ చర్చలకు మరో భావోద్వేగ అంశం జతకట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో సంక్షోభాలు కొత్తవి కావు. 4 దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ఆయన ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఎదురవుతున్న సవాలు మాత్రం చాలా భిన్నమైంది. ఎందుకంటే ఇది ప్రతిపక్షం సృష్టించిన సంక్షోభం కాదు, కూటమిలోని ప్రతి భాగస్వామ్య పార్టీ అంచనాలను సమతుల్యం చేయాల్సిన పరిస్థితి. పరిపాలనను విజయవంతంగా నడిపించడంతో పాటు రాజకీయ సమీకరణాలను కూడా చెదరనివ్వకుండా కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయనపై ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న, కూటమిలో ప్రస్తుతం కనిపిస్తున్న ఐక్యత 2029 ఎన్నికల వరకు అలాగే కొనసాగుతుందా? చంద్రబాబు నాయుడు రాజకీయ వారసత్వంపై తీసుకునే నిర్ణయాలు, పవన్ కళ్యాణ్ దీర్ఘకాలిక వ్యూహం, కాపు సామాజిక వర్గంలో పెరుగుతున్న అంచనాలు, ఈ 3 రేఖలు భవిష్యత్తులో ఒకే బిందువులో కలుస్తాయా లేక పరస్పరం ఢీకొంటాయా? రాజకీయాల్లో సమయం చాలా కీలకమైంది. ఈరోజు కేవలం ఊహాగానంలా కనిపించే చర్చ 6 నెలల తర్వాత అధికారిక రాజకీయ అజెండాగా మారవచ్చు. అలాగే ఈరోజు పెద్ద వివాదంగా కనిపిస్తున్న అంశం రేపటికి పూర్తిగా కనుమరుగైపోవచ్చు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ఒక్కో సంఘటన కాకుండా ఒక పెద్ద రాజకీయ చిత్రంలో భాగంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు ఇంకా దూరంలో ఉన్న నాయకత్వంపై పోటీ మాత్రం ఇప్పటి నుంచే ప్రారంభమైందనేది రాజకీయ పరిశీలకుల అంచనా. ఇదే రాబోయే నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను
నిర్ణయించే అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. ఒకవేళ భవిష్యత్తులో నాయకత్వ మార్పు చర్చలు వేగం పుంజుకుంటే కూటమి అంతర్గత సమీకరణలు ఎలా మారతాయి? పవన్ కళ్యాణ్ ఇప్పటిలాగే దీర్ఘకాలిక స్థిరత్వానికే ప్రాధాన్యం ఇస్తారా? లేక అప్పటి రాజకీయ పరిస్థితులు ఆయనను కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి బలవంతం చేస్తాయా? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఎవరి దగ్గర లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు పోరు ప్రతిపక్షం వర్సెస్ ప్రభుత్వం మాత్రమే కాదు. కూటమి భవిష్యత్తు, వారసత్వ రాజకీయాలు, సామాజిక సమీకరణాలు, నాయకత్వ ఆకాంక్షలు ఇవన్నీ కూడా రాజకీయ పోరులో కీలక అంశాలే. రాజకీయాల్లో సంఖ్యలు ప్రభుత్వాలని ఏర్పాటు చేస్తాయి, కానీ భావోద్వేగాలు ప్రభుత్వాల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూటమి రాజకీయాల్లో సంఖ్యల పరంగా ఎలాంటి సంక్షోభం కనిపించకపోయినా సామాజిక వర్గాల అంచనాలు, వారసత్వ రాజకీయాలు, నాయకత్వ ఆకాంక్షలు అనే మూడు భావోద్వేగ ప్రవాహాలు నిశ్శబ్దంగా తమ దిశను మార్చుకుంటున్నాయి. అవి ఒకే దిశలో కలుస్తాయా లేక పరస్పరం ఢీకొంటాయా? దానికి సమాధానం రాబోయే నెలల్లో సంభవించే రాజకీయ పరిణామాల్లో దాగి ఉంది. అందుకే ఇది కేవలం ఒక ప్రభుత్వ కథ కాదు, కేవలం ఒక పార్టీ కథ కూడా కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే అధ్యాయాన్ని రాసే శక్తుల మధ్య నడుస్తున్న అత్యంత ఆసక్తికరమైన రాజకీయ సమీకరణాల కథ. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్ ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.